నేను నా ఫేస్ వచ్చి అది నేనే. మా బాబాయ్ పెళ్లి అని ఊరికి పోయినాం. ఇదిగోండి నేను ముందే చెప్తున్నా, సంగీత్ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి సిటీలో లాగా. ఊర్లో అవేముండో, పల్లెటూరులో పెళ్లి ఎలా చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తా. అబ్బా, నేను కడుపు నిండా తినకుండానే నా కడుపు నిండిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే చుట్టాలందరూ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఇదేనా రావడం, అంత మంచేనా అని అడుగుతారు. ఇక నాకు కూడా వాళ్ళందరినీ పలకరిస్తే మనసు తృప్తిగా అనిపిస్తది. ఫస్ట్ బాబాయ్కి మెహందీ పెట్టింది అక్క, ఎందుకంటే మళ్ళీ హల్దీ ఇంకా పెళ్లి కొడుకుని చేస్తే మొత్తం పోతదని. ఇంకా ఇక్కడ అంతా జరుగుతుంటే బయట పెద్దోళ్ళందరూ బోలెడని పనులు చేస్తున్నారు. ఫస్ట్ నానమ్మనేమో పసుపు కుంకుమ కుండకి పెట్టి అలంకరిస్తుంది. తర్వాత కొంచెం పక్కకు వస్తే తాత వాళ్ళందరూ మామిడి తోరణాలు కడుతున్నారు. అబ్బా, ఆ హడావిడి చూడండి, అసలు నాకైతే భలే అనిపిస్తుంది. ఇట్లా అంతా ఇల్లంతా కలకలగా ఉంటే. ఇంకా అటు నుండి కొంచెం పక్కకు వస్తే ఒక అమ్మ అందరికి పసుపు పెడుతుంది కాళ్ళకి. మళ్ళీ ఇంకో సైడ్ వస్తే మా అత్తమ్మ అందరికి కుంకుమ గంధం పెడుతుంది. ఇంకా ఇదంతా అయిపోయినాక గాజులు వేసి ఆవిడ వచ్చింది. ఇంకా గాజులంటే మన ఆడోళ్ళందరూ ఎవ్వరు ఊరుకోరు కాబట్టి పెళ్ళైన ప్రతి ఒక్కరు వేయించుకున్నారు గాజులు. ఇంకా ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరిగినాయి. అదంతా చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.